నమస్కారం. ఈరోజు మనం భౌగోళిక పరిస్థితులు, ప్రాచీన పురాణాలు, ఇంకా ఆధునిక చరిత్రల అద్భుతమైన కలయికగా ఉన్న నారాయణి మాతా మందిరం గురించి ఈ వివరణలో లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు ఒక ప్రాచీన ఆలయం, దాని చుట్టూ అల్లుకున్న కథలు, స్థానిక సంస్కృతిని ఎలా ప్రభావితం చేశాయో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఒక ఎడారిలాంటి ప్రాంతంలో ఉద్భవించిన అద్భుతమైన నీటి వనరు ప్రపంచాన్ని కదిలించే ఒక ప్రాచీన పురాణానికి ఎలా మూలకారణమైందో తెలుసా? రాజస్థాన్లోనే ఒక అసాధారణమైన భౌగోళిక వింతతో మొదలయ్యే ఈ ఆసక్తికరమైన రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఉత్తర భారతదేశ ప్రజలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి కేంద్ర బిందువు దేవీ నారాయణిమాత. అశేష భక్తజన కోటి ప్రగాఢ విశ్వాసాలకు, ప్రాచీన కాలం నాటి పవిత్రమైన గాథలకు ఆమె సజీవ ప్రతిరూపం. మొదటి విభాగం, ఎడారిలో ఒక దేవాలయం. అసలు దీని భౌగోళిక వాస్తవమేంటో ముందుగా చూద్దాం. ఈ ప్రధాన దేవాలయం భౌగోళికంగా ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో సరిస్కా జాతీయ ఉద్యానవనం అంచున అమన్బాగ్కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆసక్తికరమైన విషయమేంటంటే మహారాష్ట్రలోని లోనావలాలో కూడా నారాయణీమాతకు సంబంధించిన మరొక అద్భుతమైన దేవాలయం ఉంది. ఇక్కడ మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచే విషయం అక్కడే భౌగోళిక వైరుధ్యం. అదొక పాక్షిక ఎడారి ప్రాంతం, చుట్టూ పొడి వాతావరణం. అయినా కూడా మాత ఆశీస్సుల వల్ల అక్కడొక అసాధారణమైన నీటి వనరు ఏర్పడిందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇలా జీవనాధారమైన నీరు ఉద్భవించటం స్థానికుల దృష్టిలో కేవలం ఒక ప్రకృతిసిద్ధమైన వనరు కాదు, ఖచ్చితంగా దైవికమే. రెండవ విభాగం, సేన్ మరియు మీనా సామాజిక వర్గాలు. వారి మధ్య ఉన్న అద్భుతమైన సామాజిక సామరస్యం. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఒకటుంది. ఈ ప్రదేశం చారిత్రాత్మకమైన సేన్ అంటే నాయి లేదా మంగలి సామాజిక వర్గానికి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే దేవాలయంలో పూజా కార్యక్రమాలు మాత్రం మీనా సామాజిక వర్గానికి చెందిన స్థానిక మత్స్యకారులు నిర్వహిస్తారు. సేన్ అదేనండి, నాయి వర్గం వారి ప్రగాఢ భక్తి, మీనా వర్గం వారి పవిత్రమైన విధులు ఎంత అద్భుతంగా ముడిపడి ఉన్నాయో కదా. ఈ రెండు వర్గాల కలయిక ఈ ఆలయ చరిత్రకే ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇక్కడ జరిగే పూజా విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భక్తులు నారాయణీమాతను దర్శించుకునే ముందుగా తప్పనిసరిగా శివుడిని పూజిస్తారు. అందుకే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. అసలు ఈ ఆచారం ఎందుకు పుట్టిందంటే ఈ ప్రదేశానికి మరియు మాతకు ఉన్న పౌరాణిక మూలాలు నేరుగా సాక్షాత్తు ఆ పరమశివునితో ముడిపడి ఉన్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మూడవ విభాగం, యజ్ఞానికి ఆహ్వానం లేదు. ఇప్పుడు ఆ పౌరాణిక మూలాలేంటో తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అసలు నారాయణీమాతెవదో మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రకారం చూస్తే నారాయణీమాత శివుని మొదటి భార్య అయిన సతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారం. ఈ బలమైన పునాది ఆధారంగానే ఈ క్షేత్రానికి అంతటి పవిత్రత సంతరించుకుంది. ఈ ఘటన ఒక పురాణకాలం నాటి మహాకుటుంబ సంఘర్షణకు దారితీసింది. సతీదేవి తండ్రి అయిన దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని ప్రకటించి దానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించాడు. కాని తన అల్లుడైన శివుడిని మాత్రం పిలవలేదు. ఈ అవమానం గురించి తెలిసిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్దామని అడుగుతుంది. కాని శివుడు అక్కడికి వెళ్లడానికి నిరాకరించడమే కాకుండా సతీదేవిని కూడా వెళ్లవద్దని వారిస్తాడు. ఈ కథలో ఇదొక అతి పెద్ద మలుపు. నా తండ్రి ఇంటికి వెళ్లడానికి నాకు ఎలాంటి ఆహ్వానం అవసరం లేదు అని సతీదేవి చెప్పిన ఈ మాట ఆమె ధిక్కారాన్ని, దృఢ నిశ్చయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సాక్షాత్తు ఆ పరమశివుడు వారించినప్పటికీ ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఎలాంటి ఆహ్వానం లేని ఆ యజ్ఞవాటికలోకి నేరుగా ప్రవేశిస్తోంది. నాలుగవ విభాగం, యోగాగ్నిజ్వాలలు. ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టం. దేవుళ్లందరి ముందు ఆ నిండు సభలో దక్షుడు సతీదేవిని ఆహ్వానం లేకుండా వచ్చినందుకు తీవ్రంగా విమర్శిస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రాణనాథుడైన శివుడిని అత్యంత దారుణంగా అవమానిస్తాడు. ఆ అపహాస్యాన్ని భరించలేక సతీదేవి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటుంది. తన భర్తకు జరిగిన ఆ ఘోర అవమానానికి ప్రాయశ్చిత్తంగా యోగాగ్నిని ఆహ్వానిస్తుంది.
ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఆ యోగాగ్ని మనం చూసే సాధారణమైన మంట కాదు. అది ఆమె భౌతిక శరీరాన్ని దహించలేదు, దాన్ని అలా చెక్కుచెదరకుండా ఉంచింది. ఈ సూక్ష్మమైన పౌరాణిక వాస్తవమే ఆ తర్వాత జరగబోయే అనంతర పరిణామాలకు ప్రధాన కారణమవుతుంది. ఆ వెంటనే జరిగింది మనం ఊహించవచ్చు. కోపంతో రగిలిపోయిన శివుడు ప్రతీకారం తీర్చుకోవడానికి వీరభద్రుడిని లేదా రుద్రుడిని పంపుతాడు. రుద్రుడు దక్షుడిని సంహరించి ప్రళయ తాండవం చేస్తూ ఆ భౌతిక దేహాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తాడు. ఈ మహాసంఘటనల ఫలితంగా భూమిపై ఏర్పడిన అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో నారాయణీ సతీక్షేత్రం కూడా ఒకటిగా అవతరించింది. ఆ పురాణగాథే నేటి ఈ ఆలయానికి అసలైన మూలాధారం. ప్రాచీన పురాణాల లోకాల నుండి కొద్దిగా బయటకు వస్తే ఈ వివరణ ఇప్పుడు మనల్ని వాస్తవికమైన ఆధునిక చరిత్ర వైపు అడుగులు వేయిస్తుంది. 1993వ సంవత్సరం ఈ ఆలయ చరిత్రలో ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. 5వ విభాగం 1993 జాతర నిషేధం. ఆధునిక చట్టాలు ఇక్కడ ఏమంటున్నాయి? వాస్తవానికి 1993కి ముందు స్థానికులు ఈ పవిత్ర స్థలాన్ని ఎంతో గౌరవిస్తూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జాతర నిర్వహించేవారు. కాని ఈ ఆచారం సతీ వ్యవస్థను నిరోధించే చట్టాలకు విరుద్ధంగా ఉన్నందున ఆధునిక న్యాయ వ్యవస్థ దీన్ని అధికారికంగా నిషేధించింది. నిష్పాక్షికంగా చూస్తే ప్రాచీన ఆచారాలకు మరియు ఆధునిక చట్టాలకు మధ్య జరిగిన ఒక చారిత్రక ఘర్షణ ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు. ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న మన ముందుకొస్తుంది. ప్రాచీన పురాణాల వారసత్వాన్ని సంరక్షించుకుంటూనే సమకాలీన చట్టపరమైన నైతిక నిబంధనలతో ఆధునిక సమాజం ఎలా సమతుల్యతను సాధించగలదు? నారాయణీ మాతా మందిరం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అదొక భౌగోళిక, పౌరాణిక మరియు చారిత్రక పరిణామాల అద్భుత సమ్మేళనం. ఈ సంక్లిష్టమైన సమతుల్యత గురించి ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిందే. ఈ వివరణ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను.